నేను చెప్పేది వీడికి అర్థం కాదేమో, నువ్వు వీడికి క్లియర్ గా చెప్పు. ఓకే సార్. ఆ కోడ్ కీ చెప్పమను. మిసైల్ లాంచ్ కోడ్ ని ఓపెన్ చేయమని చెప్తున్నారు. నన్ను చంపినా సరే ఆ కోడ్ చెప్పను. చంపేయమంటావా? మీరు వాడిని చంపేస్తానంటే తర్వాత మనకు కోడ్ ఎలా తెలుస్తుంది? నువ్వు మౌత్ మూసుకో. ఈ ప్లేస్ లో సిగరెట్ తాగకూడదన్న విషయం నీకు తెలీదా? నన్నెవడో అడుగుతాడు. సిగరెట్ రెండు అస్సలు పోగలేదు. హెర్బల్ సిగరెట్ అని చెప్పి ఇచ్చాడు. అదేదో త్వరగా చావు. బాస్ చూస్తే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతావు. నేనెవరికి దొరకను, నువ్వు దిగులు పడకు. దొరికిపోయావు. నువ్వు ఇప్పుడు ఆ కోడ్ను చెప్పలేదంటే మన ఇద్దరిని కలిపి చంపేస్తాడు. నీ ఒక్కడి ప్రాణం కోసం లక్షల మంది ప్రాణాలని బలి చేస్తావా? నేను కోడ్ చెప్పినా సరే వీళ్ళు ఎలాగో మనల్ని చంపేస్తారు. ప్లీజ్, నాకు భార్య పిల్లలు ఉన్నారు. మాకు కూడా ఉన్నారు. Shut up. ఎన్ని అడిగినా వీళ్ళు చెప్పనంటున్నారు. ఆ కోడ్ ని టైప్ చేయమని చెప్పు. నేను అడుగుతుంటే కిక్ కిక్ మన సౌండ్ ఇస్తావేంటి? ఎందుకో తెలియదు సార్, నాకు దగ్గు ఆగడం లేదు. అయితే వెళ్ళి వాటర్ తాగు. పర్వాలేదు, వద్దు సార్. ఏంట్రా, లీవ్ తీసుకుంటానంటావా? నా చేతిలో చస్తానంటావా? సారీ సార్. నేను స్కాట్ మాట్లాడుతున్నాను. మీరు అక్కడికి లేట్గా వెళ్ళారా? ఏంట్రా నీ కాల్ ఏంటో చెప్పు. నేను లొకేషన్కి వచ్చేసాను. నేను ఇక్కడే ఉన్నాను. ఏంట్రా నీ గోల్ ఏంటో చెప్పు. కేసీ లైన్ లోకి రావట్లేదు. సరే మనం వెళ్దామా? వెళ్దాంరా. హెడ్ క్వార్టర్స్, మేము టార్గెట్ ని చూసాం. మేము ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం. వెళ్ళొద్దు ఆల్ఫా, అక్కడ సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. మిషన్ ని క్లోజ్ చేయండి. ఈ టైంలో మిషన్ ని క్లోజ్ చేయమంటే ఏంటి అర్థం? మన వాళ్ళిద్దరిని వాళ్ళు బందీలుగా పట్టుకున్నారు. అందులో ఒకడు డెల్టా. ఇద్దరి కోసం దేశం పరువు పోయినా పర్వాలేదంటున్నారా? నేను చెప్పేది వింటావా లేదా ఆల్ఫా? నేను వినే పరిస్థితిలో లేను. సరే, నువ్వు వస్తావా? మనం వెళ్దాం. నేను అడిగిన దానికి నువ్వేమీ చెప్పడం లేదు. మీరు అలా చంపేస్తూ ఉంటే మనం అనుకున్నది సాధించలేం. నీకు కూడా చావాలనుందా? వేసే నా కొడుకులు. రండి అమెరికన్స్, మీ అందరికి వెల్కమ్.
మన వాళ్ళు లోపల ఉన్నారని తెలుసు, కానీ ఎవరనేది కరెక్ట్ గా తెలియలేదు. నేనే అని మీరు కనిపెట్టలేకపోయారా? నిన్ను కనిపెట్టలేదు. అదృష్టం కొద్దీ బయటపడ్డాం. ఎవరు మీరు? సర్బియన్ గవర్నమెంట్ లో పనిచేసేవాళ్ళ? నువ్వు ఎలా అయినా అనుకోవచ్చు. ఇక్కడ పని కష్టంగా ఉంది. మీ గవర్నమెంట్ లో నాకు పనిపిస్తారా? నీకంత సీన్ లేదనుకుంటున్నాను. 5 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ తీసుకొస్తా. ఇవ్వదు, అసలే లాస్ లో ఉంది. మా గవర్నమెంట్ లో మాకే జాబులు లేవు. మరి మీరు గవర్నమెంట్ నిలదీరా? ఇంకేమైనా ఉందా? నడి రోడ్డు నిలబెట్టి ఉరితీస్తారు. అర్థమైందా? ప్రాణం మీద ఆశ ఉన్నవాడెవడు జాబ్ అడగడు. అవును, ప్రాణాలే కదా ముఖ్యం. ప్రాణం అంటూ ఉంటే అడుక్కునైనా తినొచ్చు.
మా నాన్నగారు ఒక పెద్ద జీనియస్. ఆయన ప్రాణాలతో ఉండుంటే ఈ పాటికి దీన్ని కనిపెట్టి ఉండేవారు. ఆయన లేకపోవడం వల్ల ఆయన ప్లేస్ లో నువ్వు ఉన్నావు. నా మీద మా నాన్నగారు చాలా ఆశలు పెట్టుకున్నారు, కానీ నా వల్ల కావడం లేదు. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఈ ఫీల్డ్ లో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు. అక్కర్లేదు. అయితే నన్ను యూజ్ చేసుకో. నాకెవరు అవసరం లేదు. నువ్వు ఇంకా కొంచెం ట్రై చేస్తే చాలు నికోలస్. ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా నువ్వు కంప్లీట్ చేయాలి. నీకు వేరే దారి లేదు కూడా. ఏదైనా సరే నాకు ఇష్టమైతేనే చేస్తాను. హ్యూమన్ ఇంట్రెస్ట్ పార్టీ 19వ సంవత్సరపు వార్షికోత్సవ మీటింగ్కి వచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. ఈ ప్రపంచాన్ని మార్చగలిగే ఇన్వెస్ట్మెంట్ ని కనిపెట్టడమే ఈ సంవత్సరం మన గోల్. ప్రతి సంవత్సరం చేసేది అదే కదా. నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్. నాకు కూడా. అవును, ఇక్కడికి వచ్చేటప్పుడే చూసాను కాఫీ మిషన్ లో అసలు కాఫీ లేదంటే. నువ్వు చూడలేదా? ఏమంటున్నావు? ఏమీ లేదులే, వదిలే. ఎలా ఉన్నావు ఫ్రెండ్? ఏంటి ఇవాళ చాలా గ్లామర్ గా వచ్చావు? కొంచెం ఓవర్గా మాట్లాడుతున్నావు అనుకుంటా. జెంట్మెన్, మనం మీటింగ్ ని కంటిన్యూ చేద్దామా? పోయిన సంవత్సరం మనం సెక్యూరిటీని ఇంక్రీజ్ చేయడం కోసం మిలిటరీ ప్రోగ్రామ్ లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. నిజానికి మనం అందులో 50 కోట్లు పెట్టుబడి పెట్టాం, 6 కోట్ల లాభం వచ్చింది. అది చాలా సక్సెస్ఫుల్ గానే జరిగింది. ఐఎమ్ సారీ, నేను ఎవరికైనా బోర్ కొట్టిస్తున్నానా? అవును, ఇప్పుడైనా నేను మాట్లాడచ్చా? యా, ఎప్పుడు నువ్వు చేసేది ఇదే కదా, వచ్చి మాట్లాడు. థ్యాంక్ యూ. జెంటిల్మెన్, నేను మన కోసం ఒక అద్భుతమైన ఐడియాతో వచ్చాను. ఏంటి ఫార్మాస్యూటికల్సా? ఇది తెలివి తక్కువ పని. మన దేశం అభివృద్ధి చెందాలని కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఇప్పుడు డ్రగ్స్ బిజినెస్ చేద్దాం ఉంటారా? ఇది మంచి పద్ధతి కాదు. ఇది సాధారణమైన డ్రగ్ కాదు. ఒకసారి చదివి చూడండి. నువ్విచ్చిన ఇన్ఫర్మేషన్ వరల్డ్ వార్ 2లో జరిగినట్టుంది. ఇది కరెక్టేనంటావా? అది కరెక్టో రాంగో తర్వాత విషయం. ఈ డ్రగ్ ని నాజీ పీరియడ్ లో కనిపెట్టారు. ఇది లీగలేనా? మన చివరి ఇన్వెస్ట్ సంబంధించిన ఐడియా కూడా స్టాలిన్ పరిపాలనలో సోవియట్ యూనియన్ లో నుంచే తీసుకున్నాం. అసలు దీన్ని ఎవరు ఒప్పుకోరు. ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికే ఈ బోర్డును క్రియేట్ చేశామని మీ అందరికీ తెలుసు. ఇటువంటి ప్రయోగాలు మానేయడం మంచిదని నాకు అనిపిస్తోంది. ఈవిడ ఎప్పుడు ఇలాగే మాట్లాడతారు. మన మంచి కోసమే ఇవన్నీ చెప్తున్నాను. నాకు తెలిసి ఇదంతా వర్కౌట్ కాదనిపిస్తోంది. ఒక్క నిమిషం. కొంతమంది ఇక్కడికి కొత్తగా వచ్చారనిపిస్తోంది. పాత వాళ్ళు కూడా కొన్ని విషయాలు మర్చిపోయారా? 5 సంవత్సరాలుగా ఈ బోర్డు సక్సెస్ఫుల్ గా నడుస్తోంది అంటే అవి ఈయనిచ్చిన ఐడియాస్ వల్లే. కాబట్టి మనం ఆయన చెప్పినట్టే చేద్దాం. థ్యాంక్ యూ. మన గవర్నమెంటే దీనికి ఇన్వెస్ట్ చేస్తోంది. అలా అయితే ఖచ్చితంగా ఇందులో ఏదో విషయం ఉందనే కదా అర్థం. ఇన్వెస్ట్ చేసేవారు, కానీ ఇప్పుడు ఆపేశారు కదా. అవును. అంటే దానికి కారణం ఉందనేగా. అసలు నేను చెప్పేది మీకు ఎవరికైనా అర్థం అవుతుందా? మనుషులకు వచ్చే అన్ని జబ్బుల్ని క్యూర్ చేయడానికి సైంటిస్ట్ ఒక డ్రగ్ ని కనిపెట్టారు. వయస్సుని పెరగకుండా చేస్తుంది. ఇది కేవలం కట్టు కదా. దీనివల్ల ఎనర్జీ వేస్ట్, మనీ వేస్ట్, టైం వేస్ట్. నేను కూడా అదే అనుకుంటున్నాను. నీ గనక తను నచ్చితే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, ఇక్కడ కాదు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. గైస్, మీరు కాస్త సైలెంట్ గా ఉంటారా? యుద్ధం చేయాలంటే ఆర్మీ సరిపోతుంది, కానీ విజయం సాధించాలంటే ధైర్య సాహసాలున్న లీడర్ కావాలి. ఏదేమైనా కానివ్వండి, ఈ ప్రాజెక్ట్ నాకు నచ్చింది. ఇందులోనే ఇన్వెస్ట్ చేయబోతున్నాను. మరి మీ అభిప్రాయం? ఈ ప్రాజెక్ట్ చేసే సైంటిస్ట్ పేరు మీ దగ్గర ఉందా? ఎస్, పేరుంది. డాక్టర్ నికోలస్ బర్గ్మాన్. ఐఎమ్ సారీ, ఇవాళ లోపల జరిగిన మిస్అండర్స్టాండింగ్ కి. నాకు తెలుసు, బిజినెస్ అంటే ఏంటి కదా. ఆ సైంటిస్ట్ తో మేము పర్సనల్ గా మాట్లాడాలనుకుంటున్నాం. సరే, మీరు వెళ్ళండి. జూన్ 11వ తారీఖు 2013. నా ఓర్పు నశించిపోతోంది. నా దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. ఎక్స్పెరిమెంట్ 40B-2 యొక్క రిజల్ట్ 40B-1 లాగే వచ్చింది. కానీ ప్రాసెస్ ఇంతకు ముందు కంటే 5.5 వేగంతో జరుగుతోంది. ఇదే అన్నిటికంటే చాలా ఫాస్ట్ అయిన ప్రాసెస్. కరెక్ట్గా చెప్పాలంటే ఇది చేయటానికి 21 గంటలైంది. ఇంకొన్ని రోజుల్లో హ్యూమన్ ఇంట్రెస్ట్ పార్టీ నుంచి
ఇన్వెస్టర్స్ రావడం మొదలు పెడతారు. వాళ్ళు వచ్చి నేను చేసిన ఎగ్జాంపుల్స్ చూస్తారు. అన్నీ సక్రమంగా జరిగినట్టయితే మా నాన్నగారి మధ్యలో ఆపేసిన రీసెర్చ్ ని నేను పూర్తి చేస్తాను. అలాగే నాకు అవసరమైన డబ్బు కూడా దొరుకుతుంది. అలా జరగలేదంటే ఆ దేవుడు కూడా ఎవరిని కాపాడలేడు. Trying to play safe, dinner dates. You look wonderful tonight. Hate vacation, medication. Is this supposed to feel right? 'Cause I got student loans, I got aching bones. When did 17 disappear? They say, just buy a white dress, build your own nest, stay the course, don't you fear. Tell me, where did I go wrong in finding the place where I can lay with faith? I need winding open highways. I don't want these trying to play. We like coffee tables and clothing labels, showing strangers that we can. I've lost in each election, I've lost my discretion. I'm as lost as I have ever been. So tell me, where did I go wrong in finding the place where I can lay with faith? I need winding open highways. I don't want these China plates. దీనికి ఎందుకని నువ్వు ఇంత బాధపడుతున్నావు నాకు అర్థం కావడం లేదు. మిషన్ కూడా సక్సెస్ అయింది కదా. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తో మనం బాగానే పోరాడాం కదా. అంటే దానికి అర్థం ఏంట్రా? అసలు నేను మాట్లాడే మాటలు నీకు వినిపిస్తున్నాయా లేదా? ఇలా చూడు, నా పాటికి నేను మాట్లాడుతున్నాను, నువ్వు నోరు తెరిచి మాట్లాడవేంట్రా? నీ వల్లే కదా ఆ ట్రాన్స్లేటర్ చనిపోయాడు. వాడు మా వల్ల ఏం చనిపోలేదురా. మేం గనక ఆ టైంలో లోపలికి వచ్చి ఉండకపోతే నువ్వు నమ్మడం లేదు కదా. అయితే స్కాట్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఎందుకంటే వాడి మీద ప్రమాణం చేసి నేను అబద్ధం చెప్పను. వాడు మనల్ని చంపేసేవాడు. అయినా నేను నమ్మను. వాడు కాల్ చేయాలనుకున్నాడు, మేము కాల్ చేశాం. అలా అయితే హెడ్ క్వార్టర్స్ కి ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సింది. మేము అక్కడ ఏ పొజిషన్ లో ఉన్నామో హెడ్ క్వార్టర్స్ కి ఎలా తెలుస్తుంది? నీకే బాగా తెలుసు ఫీల్డ్ లో ఉన్న పరిస్థితి, హెడ్ క్వార్టర్స్ లో ఉన్న పరిస్థితి ఏంటని. నేను కరెక్ట్ గానే చెప్పాను. నన్ను అడిగితే సోల్జర్ అనేవాడు ఆర్డర్స్ ని ఒబే చేయాలి. ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు రాయలాగా మాట్లాడుతున్నావు. నీకు మేము సెల్యూట్ చేస్తున్నాం. నేను కూడా మీకు సెల్యూట్ చేస్తున్నాను. అయితే రాయ్ చెప్పిన మాటలు నువ్వెందుకు వింటావు? తను ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తాడు కాబట్టి. లేదు, అన్ని తప్పులే చెప్తాడు. ఎస్ కమన్. మిషన్ నుంచి మీ టీం వచ్చేసింది సార్. చెప్పినందుకు థ్యాంక్స్. మనకు కూడా ఇక్కడ ఫుడ్ జైల్లో పెట్టినట్టు పెడుతున్నారు. మనుషులు తింటారా ఇది? కెప్టెన్ ఎందుకని ఇంకా రాలేదు? మనల్ని వదిలి వెకేషన్ కి వెళ్ళిపోయి ఉంటారు. వెకేషనా? ఆయనకి వెకేషన్ అంటే అర్థం ఆఫీసులో చారేసుకుని కూర్చుని మిషన్ గురించి ఆలోచించడమే. అసలు వెకేషన్ అంటే ఏంటో ఆయనకి ఎవరైనా చెప్తే బాగుంటుంది. ఎవరైనా నీకు ముందు తినడం నేర్పిస్తే బాగుంటుంది. నాకెవరూ నేర్పాల్సిన అవసరం లేదు. కీత్ ఏంటి ఇంకా రాలేదు? వాడు క్యాసీ గురించి కలలు కంటూ ఉంటాడు. నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా? నా చిన్నప్పుడు మా అమ్మ నాన్న నీకు ఎలా ఉండాలనిపిస్తే అలాగే ఉండమని చెప్పారు. సో అలాగే ఉంటుంది. ఆవిడ నిన్న స్కూల్కి వెళ్ళి శుభ్రంగా చదువుకోమనుంటే బాగుండేది. మామూలుగా మాట్లాడడం నీకు తెలీదా? అసలు మీతో మాట్లాడమే నా బుద్ధి తక్కువ. ఇది కూడా మీరే తినండి.
ఇదంటే కొత్త నంబర్లా ఉంది. ఎవరై ఉంటాడు? ఎవడైతే ఏంటి, ఒక మెసేజ్ పెడదాం. మీరెవరో తెలియదు కానీ నేను బాత్రూంలో ఉన్నాను, ఫోన్ అటెండ్ చేయలేను. అర్జెంట్ అయితే మెసేజ్ పెట్టండి. ఇంకో విషయం, బాత్రూంలో పేపర్స్ కూడా లేవు. ఓ మై గాడ్, ఇక్కడ నిజంగానే పేపర్లు లేవు. హాయ్, ఎలా ఉన్నారా బావా? బాగున్నాను. ఎక్సర్సైజ్ నన్ను చూసి నేర్చుకో. హే వాట్సన్, పోయిన మిషన్ లో నువ్వు పొరపాట్లు చేయడం వల్లే ఈ మిషన్ లో నీకు బదులుగా నన్ను అపాయింట్ చేశారు. సరే, నేను వర్కౌట్ చేయడం మొదలు పెడతాను. అంత వెయిట్ లేపకరా, నరాలు తెగుతాయి. నాకు అసలు వర్కౌట్ చేయాలనిపించడం లేదు. నిద్రపోకుండా ట్రై చేయరా. హే క్యాసీ, నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నిజంగా చెప్తున్నాను క్యాసీ, మనం గొడవ పడ్డం మానేద్దాం. ఓకే కీత్, మన ఫ్రెండ్స్ గానే ఉందాం. అయితే నువ్వు ఒప్పుకున్నట్టేనా మన ఇద్దరం చూడముచ్చట జంట అని? నువ్వు అలా అనుకుంటున్నావా? అలాగే అనుకుంటున్నాను. ఇప్పుడు మన ఇద్దరం ఒక బెట్ కట్టుకుందాం. అందులో నేను గెలిస్తే నువ్వు నన్ను లవ్ చేయాలి. నిన్ను నేను చాలా బాగా చూసుకుంటాను. డైలీ డిన్నర్ కి బయటకు తీసుకెళ్తాను. ఒకసారి నువ్వే ఊహించుకో, నువ్వు నాతో ఉంటే ఎంత సంతోషంగా ఉంటావో ఊహించుకో. ఇవన్నీ ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోకుండా ఉన్నావా? అవును, నువ్వు చెప్పింది నిజమే. రాత్రంతా నీ గురించే నేను ఆలోచించాను. ఇక చాలే. కమాన్, నాలో ఏం తక్కువ అనుకుంటున్నావు? నాలాంటి అందమైన అబ్బాయి నీకు ఎక్కడ చూసినా దొరకడు. నేను నీకు నిజంగా చెప్తున్నాను, ఈ డ్రెస్ లో నువ్వు నా మతి పోగొడుతున్నావంటే అర్జెంటుగా నేను... నాకే డ్రెస్ కంఫర్ట్ గా ఉందో అదే నేను వేసుకుంటాను. నీ కళ్ళకు అందంగా కనిపించడం కోసం వేసుకోలేదు. పిచ్చి పిచ్చిగా బాగుకు. నువ్వు మూసుకోరా. మీ ఫ్యామిలీ ఎలా ఉంది రాన్? బానే ఉంది. వాడు నడవడం మొదలు పెట్టాడు, మాట్లాడేస్తున్నాడు. నేను నమ్మలేకపోతున్నాను. లీవ్ దొరికితే చాలు వాడితోనే గడుపుతున్నాను. కానీ ఆ టైం చాలా తక్కువ. ఎప్పుడు వాడిని మిస్ అవుతున్నట్టుగానే అనిపిస్తోంది. తన బర్త్డే ఎప్పుడు? ఇంకో 6 నెలల టైం ఉంది. వాడికి అప్పుడే గిఫ్ట్ కూడా కొనేశాను, రిమోట్ హెలికాప్టర్. అది వాడికి నచ్చుతుందో లేదో. అది ఖచ్చితంగా వాడికి నచ్చుతుంది. గిఫ్ట్ ఏముంది కానీ నువ్వు వాళ్ళతో ఉంటేనే వాళ్ళకి సంతోషం. తొందరగా ఇంటికి వెళ్ళాలనుంది. నాకు కూడా వెళ్ళాలనే ఉంది. నేను ఆ మిషన్లో వర్కౌట్ చేయనా? ఓకే, నేను ఎలాగో పూర్తి చేసేసాను. సరే, వీళ్ళిద్దరితో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. మధ్యలో నీకేమైందిరా? వీడు తిన్నవాడు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళలో నువ్వు నేను మాత్రమే కెప్టెన్, తర్వాత మంచి వాళ్ళం. ఆ విషయం నాకు తెలుసు. వీళ్ళందరూ పిచ్చివాళ్లే, ఒక్కళ్ళ కూడా మంచి లక్షణాలు లేవు. వారిని ఎలా ఎత్తుతున్నావురా దీన్నే? ఏయ్ రాన్, చెప్పు రాయ్. 45 నిమిషాల్లో రెడీ అవ్వండి, మనకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఇప్పుడే కదా ఒక మిషన్ కంప్లీట్ చేసి వచ్చాం. రాయ్, నీకు ముందే చెప్పాను కదా మా అబ్బాయిని చూడాలని. రాన్, నువ్వు టెన్షన్ అవ్వద్దు. మీటింగ్ అయ్యాక మన పర్సనల్ విషయాలు మాట్లాడుకుందాం. నా గురించి వీళ్ళెవరికీ తెలీదు. నేనెంత పెర్ఫెక్ట్ గా ఉంటానో, ఎంత హెల్దీగా ఉంటానో తెలియడం లేదు. కానీ నా గర్ల్ ఫ్రెండ్ అవునా తెలుసా? స్లిమ్ గా, అందంగా, మంచి పర్సనాలిటీతో ఉండాలి. అలా ఉంటే జీవితాంతం నా గుండెలో పెట్టుకుంటాను. నేను అలా చూసుకుంటే నేను ఎక్కడికి రమ్మన్నా ఏం చేసినా కాదందా. ఇప్పుడు చూస్తున్న డేటింగ్ తన్ని వెనకే ఉందిరా. నేను ఇక్కడున్న విషయం మర్చిపోయే మాట్లాడుతున్నాను. ఓహో, నువ్వు మా మాటలన్నీ వినేసావా క్యాసీ? నేను అసలు నీ గురించే మాట్లాడలేదు. అయినా నువ్వు అందంగా ఉంటావని నీకు ముందే చెప్పాను కదా. నేనెప్పుడు ఎవరిని కూడా నువ్వు అందంగా ఉన్నావని ఇంతవరకు చెప్పలేదు. నిన్ను చూసి మాత్రమే చెప్తున్నాను. అవును కదరా? వీడు కళ్ళు కూడా నిన్నే కలవరిస్తున్నాడు తెలుసా? నీ అందం ముందు ఎవరన్నా సరిపోదు. నీ మనసులో ఉన్నది భయపడకుండా చెప్పు. నేనేం అనుకోను. అందరూ అంటారు కదా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని. నువ్వు చెప్పింది కరెక్టే. ఫస్ట్ టైం నిన్ను చూడగానే లవ్ చేసేసాను. నువ్వు చూడ్డానికి ఎంత అందంగా ఉంటావో. అవునా? నిజంగానా? నిజమే. పొర పంది మొహం. రేయ్,
తను నిజంగానే నన్ను లవ్ చేస్తుందనుకున్నాను. ఆల్ఫా స్క్వాడ్ 45 మినిట్స్లో మీకు మీటింగ్ ఉంది. మళ్ళీ ఏంటి, ఇంకో రెస్క్యూ మిషనా? అసలు మేము మనుషులు అనుకున్నారా పశువులు అనుకున్నారా? మీ స్క్వాడ్ ఎక్కడ ఉన్నారు? వెళ్ళి నువ్వే వెతుకో. మీరు తొందరగా రండి. నాకు ఒక ఐడియా వచ్చింది. ఒకవేళ ఈ మిషన్లో నేను యాక్టివ్గా ఉంటే తను నన్ను లవ్ చేస్తుందేమో. ఏమంటావు? నాకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకో 20 మినిట్స్లో మీ టీం అందరికి ఒక మీటింగ్ ఉంది మేడం. మళ్ళీ ఇంకో మిషనా? ఆ డీటెయిల్స్ నేను చెప్పకూడదని మీకే బాగా తెలుసు. లాస్ట్ మిషన్ ఇప్పుడే కంప్లీట్ చేశాం. సరే ఓకే, ఏం చేస్తాం, వస్తాను. మీ లాస్ట్ మిషన్ తర్వాత మీరు బాగా రెస్ట్ తీసుకుని ఉంటారనుకుంటున్నాను. మీరు అలసిపోయారని తెలుసు, రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారని తెలుసు. థ్యాంక్ యూ. కానీ ఆలోపే ఇంకో మిషన్ స్టార్ట్ చేయాల్సి ఉంది. కానీ ఇంకో విషయం, మీరు లాస్ట్ కంప్లీట్ చేసిన మిషన్ కంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. మీరు తప్పుగా అనుకోవద్దు. మాకు 2 నెలలు లీవ్ ఇస్తానన్నారుగా. ప్లాన్ మారిపోయింది. ఇప్పుడే మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. అయితే బ్రావో లేదా డెల్టా టీంను పంపండి. అంత పెద్ద టీంని పిలిపించి మా రిసోర్సెస్ ని మేము వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. మీ వెంటనే ఎందుకో చిన్న చూపు చూస్తూ ఉంటారు. మాట్లాడకుండా ఉంటావా? తప్పుగా మాట్లాడితే క్షమించండి. మీతో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను కాబట్టి నా గురించి మీకు పరిచయం చేసుకుంటాను. నా పేరు రిక్ డాలస్. ఈ మిషన్ కి అడ్వైజర్ ని నేనే. ఇప్పుడు ఈ మీటింగ్ ఎందుకంటే మనం చేయబోయే మిషన్ కి సంబంధించిన డీటెయిల్స్ మీకు చెప్పడానికి. 2 రోజుల్లో మీరు ఇక్కడ నుంచి బయలుదేరాలి. 4 రోజుల్లో మిషన్ స్టార్ట్ చేయాలి. అడుగుదాం చేత నువ్వే చెప్పేశావు. ఈ మీటింగ్ పూర్తవగానే ఈ మిషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీ టేబుల్ మీదకి వస్తాయి. వాటి ప్రకారం మీరు ఫాలో అవ్వాలి. ఆల్ ద బెస్ట్. మిషన్ చాలా సింపుల్ అని చెప్తున్నారు. అలాంటప్పుడు వేరే వాళ్ళని పంపచ్చుగా. మనల్ని ఎందుకు పంపడం? మనల్ని పంపితేనే ఆ మిషన్ ఎంత కష్టమైనా మనం సాధిస్తామని ఆయనకి తెలుసు. అందుకే లీవ్ కూడా కట్ చేశాడు. ఈ మిషన్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. కమాన్ కెప్టెన్, ఎప్పుడు చూసినా మనల్ని పంపుతున్నారు. ఇది మీరు అడగరా? వీళ్ళు చెప్పింది కూడా కరెక్టే సార్. ఎవరు చేయలేని కష్టమైన మెషిన్స్ కి మనల్ని పంపిస్తున్నారు. మన దగ్గర వాళ్ళు ఏదో దాస్తున్నారనిపిస్తుంది. సరే, ఆ విషయం అలా ఉంచు. నువ్వు మీటింగ్ రాకుండా ఎక్కడికి వెళ్ళావు? ఈ మిషన్ గురించి మీరు ఎందుకు అంతలా భయపడుతున్నారు? ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత దీన్ని కంప్లీట్ చేసి తీరాలి. మీరు ఎప్పుడు అలాగే అంటారు కెప్టెన్. ఆర్డర్స్ వచ్చిన తర్వాత అది కంప్లీట్ అయ్యేంత వరకు ఎటువంటి క్వశ్చన్స్ వేయకూడదు అంటారు. మీరు రెస్ట్ లేకుండా పనిచేస్తారు, మరి మాకు రెస్ట్ కావాలి కదా. మీరందరూ 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. వెళ్ళి ఎంజాయ్ చేసి మిషన్ కి రెడీ అవ్వండి. మీరు కూడా మాతో వస్తున్నారా? లేదు, నేను రావట్లేదు. మిషన్ కోసం ప్లాన్ చేయాలి. మీరు వెళ్ళండి. మీరు తర్వాత కూడా ప్లాన్ చేసుకోవచ్చు కదా. మీరు రాకపోవడమే మంచిది. బాయ్ సార్. ఏయ్ కాశీ, నువ్వు బానే ఉన్నావు కదా? ఇంటికి వెళ్తే ఇంకా సంతోషంగా ఉండేదాన్ని. అవును, వెళుదువు గాని. ఈ మిషన్ కంప్లీట్ చేయాలి కదా సార్. ఏయ్ కాశీ, రా వెళ్దాం. వస్తాను సార్. మీరు అడవిలో ఉండాల్సిన వాళ్ళు. మన నలుగురం బార్కి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నేను అదే అనుకుంటున్నాను. ఈసారి కీర్తికి ఫుల్ గా పట్టించాను. ఈసారి తాగిన తర్వాత నేను గొడవ పడినా. ఈసారి నేను కూడా ఎంజాయ్ చేస్తాను. పదండి వెళ్దాం. ఏంటి నువ్వు తాగుతావా? ఎప్పుడు తాగడం మొదలు పెట్టా? నేను ఎప్పుడు తాగుతూనే ఉంటాను, కాకపోతే మీ ముందు తాగలేదు. ఎరా, నువ్వు నోరు మూసుకుని 2 నిమిషాలు కూడా ఉండలేవా? జోక్ చేశాను రా. దీన్ని జోక్ అంటారా? నువ్వు మరీ ఫీల్ అవుకురా. సరే పదండి, ముందు మనం ఈ డ్రెస్ మార్చుకుని వేరే డ్రెస్ వేసుకుందాం. అవును, ఈ డ్రెస్ తో వెళ్తే ఏ అమ్మాయి చూడదు. సరిగ్గా చెప్పావు. నేను ఈ డ్రెస్ తోనే వచ్చేస్తా. లేదు, నువ్వు చేంజ్ చేసుకో. మరేం పర్వాలేదు. ఆ డ్రెస్ నీకు బాలేదురా. ఈ డ్రెస్ నాకు బాగుందని తెలుసులే. ఓ, నాకు 2 క్లాసులా? అవును సార్. నాకు మాత్రం ఎందుకని స్పెషల్? ఒకటి తాగితే ఒకటి ఫ్రీ. సరే, ఏ డ్రెస్ వేసుకొస్తాడో చెప్పు. హలో, వాడు చాలా టైట్ డ్రెస్ వేసుకొని వస్తాడు చూడే. కావాలంటే నేను బెడ్ కూడా కడతాను. అదే చూద్దాం రాణి. చూసావా? నువ్వు
నువ్వు చెప్పినట్టే వచ్చాడు రా. ఆ అమ్మాయికి నేను నచ్చాను అనుకుంటా. అంత కరెక్ట్ గా నువ్వు ఎలా చెప్పావరా? ఏం చెప్పాడు వాడు? కరెక్ట్ గా చెప్పాడు అంటున్నా. మేమిద్దరం జోక్ చేసుకుంటున్నావులే, అది కూడా నీ గురించే చెప్పాడు వాడు. మీరు ఎప్పుడు చేసే పని ఇదే కదా, కొత్త ఏంటో చెప్పండి. స్కాట్ ఏమన్నాడంటే నువ్వు టైట్ టీ షర్ట్ వేసుకొస్తావని చెప్పాడు. అచ్చం అలాగే వేసుకొచ్చావు. ఈ డ్రెస్ వేసుకుంటే నేను ఎంత స్లిమ్ గా కనిపిస్తున్నానో తెలుసా? నిజమే కదా కేసి, నేను నీతోనే చెప్తున్నాను. పని చూసుకో. హే హువ, అప్పుడే గాల్లో తేలిపోతున్నావేంట్రా? ఫుల్ అయిపోయిందా? డీటెయిల్డ్ గా చెప్పాలంటే ఇక్కడున్న మందంతా వాడే తాగాడు. అయితే మనం వీడిని ఆపలేం. ఫుల్లుగా తాగేశాడు. ఎంత తాగినా నాకు మత్తెక్కట్లేదు. నాకు తెలిసి తనని ఎవరైనా డ్రాప్ చేయాలి. నేనైతే డ్రాప్ చేయను బాబు. నా వల్ల కూడా కాదు. ఏం చేస్తావు? నేనే తీసుకెళ్తాను. నీకు తప్పదులే. వాడు గొడవ చేయక ముందే ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోతే మంచిది. ఎంత తాగితే మత్తెక్కుతుందో నాకు బాగా తెలుసు. సరే, ఎంత తాగితే ఎక్కుతుంది చెప్పు. అది తెలీదు. నాకు తెలిసి 4 లేదా 6 బాటిల్లో, కానీ నేను 2 తాగాను. నీకు కావాలంటే ఇంకా తాగు. దేనికైనా టాలెంట్ కావాలి. ఇదా టాలెంట్? ఏంటి టాలెంట్ అంటారా? ఇది టాలెంటే. ఈ పనైనా కరెక్ట్ గా చేస్తున్నావు. సరే కానీ ఇక నేను ఉండలేను, నన్ను డ్రాప్ చేసేసి. ఇప్పుడు దారికి వచ్చాడు. వాడితో జాగ్రత్త. సరే, నేను వెళ్ళొస్తా. ఓకే కేసి, ఉంటాను గాయ్స్. నాకు హగ్గు బా. పోరా. నోరు మూసుకుని కూర్చోరా. నాకు హగ్గిచ్చే అదృష్టం తనకి లేదు. ఇవాళ నేను ఎక్కువగా కొట్టేద్దాం అనుకుంటున్నాను. నాకు పెగ్గిస్తావా? ఎందుకు ఇవ్వను? అలాగే నీ ఫోన్ నెంబర్ చెప్పు. అటువంటివన్నీ అడగకూడదు, తర్వాత ఇస్తానులే. ఇప్పుడే చెప్పచ్చుగా. ఒకడు వెళ్ళిపోయాడు, ఇంకా నువ్వు ఉన్నావు. ఈ రోజు ఏ అమ్మాయి మొహం చూడటం లేదు. ఎప్పుడు చూసింది కనుక. థ్యాంక్ యూ. దేంతో మిక్స్ చేసిందో గానీ అదిరిపోయింది. నీకు నచ్చితే సరిపోతులే. నువ్వేంటి మూడిగా ఉన్నా? ఏం లేదురా. పర్వాలేదులే చెప్పు. జీవితం యాంత్రికంగా గడిచిపోతోంది. ఏంట్రా 60 సంవత్సరాల మాట్లాడుతున్నా? ఎక్కడైనా కొంచెం సంతోషంగా గడపరా? ఓకే, నీ కొడుకు వైఫ్ ఎలా ఉన్నారు? చెప్పాలంటే వాళ్ళు బానే ఉన్నారు. నా భార్య నాకు టాయ్ సోల్జర్ నా కొడుకు కలిసి ఉన్న ఫోటో పంపింది. సూపర్ రా. అదేం సూపర్ కాదురా. వాడి జీవితం నా జీవితంలా కాకూడదు. నేను ఎలా ఉన్నానో చూడు. తప్పుగా అనుకోకరా. నాకు నువ్వంటే ఇష్టం, వాడన ఇష్టం, అందరూ ఇష్టమే. కానీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయలేకపోతున్నాను కదరా. మరి నువ్వు? నేనా? ఇంకా నేను గర్ల్ ఫ్రెండ్ నే సెట్ చేసుకోలేదు. ఆ దృష్టం ఎప్పుడో. నీ లైఫ్ లో నీకు గర్ల్ ఫ్రెండ్ దొరకదురా. ఇక్కడున్న అందరినీ చూడరా. ఈ బార్ లోనే చూడ్డానికి ఎవరైనా అందంగా ఉన్నారా? ఈ బార్ లో అందంగా ఉన్నది నేను మాత్రమేరా. ఒప్పుకున్నాలే. అది మాత్రమే కాదు, ఈ బార్ అంతటిలో ఏదో ఒక అమ్మాయిని నువ్వు సెలెక్ట్ చేయి. ఆ అమ్మాయిని నేను లైన్ లో పడబోతే అప్పుడు అడుగు. అలాగే. అక్కడ చూడు, ఆ అమ్మాయిని లైన్ లో పెట్టి. ఆ అమ్మాయి నాకు అంత నచ్చలేదురా. అలాగా? అయితే అక్కడ చూడు, ఆ అమ్మాయి. నువ్వెవరు చూపిస్తున్నావు? అదిగోరా, బ్లాక్ డ్రెస్ అమ్మాయి. ఎక్కడ్రా? నీ వల్ల కదలే గానీ వదిలే. ఓకే, మనమిద్దరం ఇప్పుడు బెట్ట కట్టుకుందాం. ఆ అమ్మాయిని నేను లైన్ లో పెట్టేస్తాను. నేను చెప్పింది అదేగా. నువ్వు చూపించింది ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయి కదా? ఆ అమ్మాయే, కానీ తోడుగా ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరితో వస్తే నాకేంట్రా? నాకు తెలిసి బాయ్ ఫ్రెండ్ అనుకుంటా. గొడవలు వద్దురా. గొడవలు నాకు కొత్త ఏం కాదురా. రేయ్, నేనేదో జోక్గా చెప్పాను, వద్దు, వదిలేరా. నేను బెట్ట కట్టిన తర్వాత వెనక్కి తగ్గేదే లేదురా. వచ్చాడు పెద్ద పోటుగాడు. హలో, ఇది మీకోసం. ఓ థ్యాంక్ యూ. ఎవడ్రా నువ్వు మధ్యలో జోకర్ లాగా? నేను మాట్లాడుతుంటే తను. నువ్వు మాట్లాడుతుంటే మరి నన్ను ఎందుకు చూస్తోందో చెప్పు. అంటే నీకంటే నన్ను ఇష్టపడుతుందనేగా అర్థం. తప్పదంటారా? ఇంకా హోటల్ రాలేదా? నువ్వు అడ్రస్ కరెక్ట్ గా చెప్పుండుంటే ఈ పాటికి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ హోటల్ అడ్రస్ నాకు సరిగ్గా తెలియదు. ఏ, నువ్వు ఇంటికి వెళ్ళవా?
మా ఇల్లు చాలా దూరం. నీ హోటల్ అడ్రస్ చెప్పేటప్పుడు తెల్లారిపోతుంది. నైట్కి మా ఇంట్లో ఉండి పొద్దున్నే వెళ్ళిపో. ఫోన్ చేయండి. వీడైపోయాడు. అద్దరు కొట్టేశానా? ఇదే నీ ఇల్లా? ఏం బాలేదా? నీ ఇంట్లో చోటిచ్చినందుకు చాలా థ్యాంక్స్. నువ్వు ఫుల్గా తాగున్నావు కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చాను. అలాగని నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిద్దాం అనుకోవద్దు. మంచివాళ్లాగా నిద్రపోయి పొద్దున్నే లేచి వెళ్ళిపో. నేనెప్పుడు మంచివాళ్లాగే ఉంటాను కదా. గన్నెందుకు తెచ్చావు? నా సేఫ్టీ నేనే చూసుకోవాలి కదా. ఏదో పెద్ద ఊరంతా శత్రువులున్నట్టు. ఎక్కడికి పోతున్నావు? నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు అలా చెప్తుంటే నాకు నవ్వు వస్తోంది. నేను ఫ్రెష్ అప్ అయి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. నువ్వు డ్రెస్ లేకపోయినా బాగానే ఉంటావు. నడిచి నడిచి నా కాళ్ళు లాగేస్తున్నాయి. టైర్డ్ అయిపోయాను. అంతలోనే టైర్డ్ గా ఉందా? మనం ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చింది. ఏదేమైనా ఇంత దూరం నడవాలంటే కష్టం. నిన్ను తీసుకొచ్చాను చూడు. నాది బుద్ధి తక్కువ. ఇంట్లో సర్లే గాని చూసుకోవాల్సింది. ఇక్కడ ఎలాంటి చేపలు దొరుకుతాయి చెప్పు. పట్టుకున్న తర్వాత వాటి పేరు చెప్తానులే. నిజంగా నీకు వాటి గురించి తెలీదా? తెలియదు. అటువంటప్పుడు 9 గేలాలు ఎందుకు తీసుకొచ్చావు? సేఫ్ సైడ్ గా 9 తెచ్చాను. ఒకటే పనిచేస్తుంది. నీకు లూస్ అనుకుంటా. ఎవరు లూసో తెలుస్తుందిలే. తినడానికి ఏమైనా తెచ్చావా? ఆకలంటావని నీకోసం బిస్కెట్ ప్యాకెట్ తెచ్చాను. మన ఇద్దరం షేర్ చేసుకుని తిందాం. ఒక ప్యాకెట్ ఇద్దరం. అవును. సూపర్. నేనేమి షేర్ చేసుకోవడానికి డైటింగ్ ఈ చేయడం రోజు లేదు. adjust అవ్వు. తినడం కోసమే బతుకుతున్నాను. నువ్వు నన్ను తిడుతున్నావు హే, కదా. నేను నిన్నెందుకు అలా అంటా? సరే సర్లే, నువ్వు నా వెనకే ఫాలో అయ్యిరా. నువ్వు చెప్పింది ఎప్పుడు విన్నావు గనక. ఇంకేం మాట్లాడుకో. హే, ఇవాళ మన లక్. ఎదురుగా ఇల్లుని చూసావా? ఏదో పాడుపడ్డ బంగ్లాలా ఉంది. అటు చూడు, నీకులాగే ఒక బాడీ ఉంది. ఈ బాడీ నచ్చే కదా నువ్వు నా వెంట పడ్డావు. నాకు తెలిసి అది నిజంగా డెడ్ బాడీని. చూద్దాం పద. నువ్వు పోలీసులకు ఫోన్ చేయి. నేనేంటో చూసొస్తాను. ఛా, ఇక్కడ సిగ్నల్ లేదు. ఎవరు నువ్వు? నీకు హెల్ప్ చేద్దామని నేను వస్తే నన్ను పట్టుకుంటావేంటి? నిన్నే. వదలు. వదలు. ఏయ్, వీడు మనిషి వదలు. రాక్షసుడు అనుకుంటాను. నువ్వు పక్కనే ఉండు. నువ్వు జాగ్రత్త. ఆరా, ఎంత చూస్తాను. హలో, మీరు డాక్టరా? ఎందుకు అలా కాల్ చేశారు? అడుగుతుంది మిమ్మల్నే. నాకు తెలియకుండా ఇంత దూరం వచ్చేసావా? అసలు నువ్వేం చేస్తున్నావు? ఇంతకీ ఇతనెవరు? హే, నిన్నే అడిగేది. సమాధానం చెప్పు. హలో, రేయ్. నీకింకా 10 నిమిషాలే ఉంది. ఇక్కడ ఎవరికైనా ఒకే రూల్ వర్తిస్తుంది. నీకు ప్రమోషన్ ఇప్పించమని ప్రెసిడెంట్ గారితో నేను చెప్తానులే. హలో, ఆ ఫైల్ ఇక్కడి నుంచి తీసుకువెళ్ళకూడదు. ఇలా చూడు, ఇక్కడున్న ఫైల్స్ అన్ని కూడా మా సెక్టర్ కి సంబంధించినవి. మీరేం చెప్పినా నేనుండగా ఆ ఫైల్ మీరు ఇక్కడి నుంచి తీసుకువెళ్లేరు. హయ్యర్ డిగ్రీస్ మిలిటరీ ఫైల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. మీరు దేన్ని పట్టుకెళ్ళకూడదు. వేరే ఫైల్స్ ఏవి నేను పట్టుకెళ్ళను. నువ్వేమీ టెన్షన్ అవ్వద్దు. సరే, నా పని అయిపోయింది. బయలుదేరనా? అయితే మీరు బయటికి రావచ్చు. నువ్వు ఆఫీస్లోనే ఉన్నావు కదా? ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. గుడ్ బాయ్. తుపాకులు కింద పడేయండి. మీరు నన్ను షూట్ చేసినా సరే ఈ డాక్యుమెంట్స్ ని మీ చేతికి ఇవ్వను.
నేను మళ్ళీ కాల్ చేస్తాను. మీ టీంలో ఎవరికి డీసెన్సీ లేదా? తలుపు కొట్టి లోపలికి రావాలన్న మేనర్స్ కూడా లేదా? ఏమిటిది? ఇక్కడికి వచ్చిన ముగ్గురు దీనికోసమే వచ్చారు. అయితే ఏం లేదు, ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా నెక్స్ట్ వీక్ మేము చేయబోయే మిషన్ కి సంబంధించినవి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు కెప్టెన్? ఈ మిషన్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మాకు ఇచ్చారనుకున్నాం. మీకన్నీ డీటెయిల్ గానే ఇచ్చాం. అలాగైతే రాను చంపాలని చూసింది ఎవరు? మీరు మా దగ్గర ఏదో చెప్పకుండా దాస్తున్నారు. మీరందరూ మమ్మల్ని చంపాలని చూస్తున్నారు. కెప్టెన్, మీరు నడుచుకునే పద్ధతి నాకేది నచ్చలేదు. ముందు నీ పని నువ్వు కరెక్ట్ గా చేస్తున్నావో లేదో చూసుకో. నేను ఏ పని చేసినా 1-4 సార్లు ఆలోచించే చేస్తాను. బయటకు వెళ్ళు కెప్టెన్. కెప్టెన్ రండి. ఇప్పటికైనా ఈ మిషన్ గురించి మీకు సందేహం కలిగిందా? వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ అని నాకు బాగా అప్పుడు మిషన్ కి గవర్నమెంట్ కి సంబంధం ఉందనే కదా. ఇది అండర్ కవర్ ఆపరేషన్. ఆ డాక్యుమెంట్ లో ఏమున్నాయో మనం తెలుసుకోకూడదని వాళ్ళు అనుకుంటున్నారు. అలా అయితే ఆ డాక్యుమెంట్స్ మనం ఎందుకు ఓపెన్ చేసి చూడకూడదు? వద్దు, రిక్కి తెలిసిపోతుంది. రిక్ మా నాన్నగారికి చెప్పేస్తాడు. రూల్స్ అతిక్రమించకుండా అన్ని విషయాల్ని మనమే తెలుసుకుందాం. బాగానే ఆలోచిస్తున్నారు. అసలు నేనే తప్పు చేయలేదు. వాళ్లే నన్ను రెచ్చగొట్టారు. కానీ అక్కడ కూర్చున్న అమ్మాయిలు సూపర్ గా ఉన్నారు తెలుసా? మీరు అందంగా ఉన్నారు. ఈ సంఖ్యలు తొందరగా తీసేస్తారనుకుంటున్నాను. కీత్, అందమైన అమ్మాయిలు సంఖ్యలు వేస్తే ఎంత బాగుంటుందో. నిన్నే కీత్. ఏమి మాట్లాడుకో. థ్యాంక్ యూ సో మచ్. దొరికితే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసా? లేదు, తెలీదు, కానీ అర్థం చేసుకోగా. ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు. వీడిని మూసుకొని ఉండమని చెప్పు. అయితే నేను ఫోన్ చేయొచ్చా? ఓ హలో, నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు కెప్టెన్. నువ్వు ఉన్నంత వరకు నాకే ఇబ్బంది లేదు. అమ్మాయికి నచ్చేశాను అనుకుంటా. హలో, ఫోన్ నెంబర్ ఇవ్వకుండా వెళ్తున్నారు. కీత్, ఎవరు అడ్వైస్ ఇవ్వాలనుకోవద్దు. కీత్, కీత్. ఏంటి అసలు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. కీత్ పిచ్చోడు. కీత్, నీకు అసలు రెస్పాన్సిబిలిటీయే లేదు. నీకు విషయం తెలుసా? నీ మాటలు విని నాకు నిజంగానే పిచ్చి పట్టింది. కొంచెం ప్రశాంతంగా ఉండు కీత్. ఏంటి ప్రశాంతంగా ఉండాలి? నాకు మాట్లాడే అధికారం కూడా లేదా? నువ్వు కెప్టెన్ అయినంత మాత్రాన అన్నీ చెప్పాలా? నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుని నువ్వు చాలా ఇబ్బంది. ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నువ్వు మధ్యలో మాట్లాడుకో. మీరిద్దరు బేస్కి వెళ్ళండి, నేను అక్కడికి వచ్చి మాట్లాడతాను. నేను వచ్చే వరకు అక్కడే ఉండండి. అవునవును, నువ్వు వచ్చే వరకు అక్కడే ఉండాలిగా, తప్పదు. బేస్కు వెళ్తాం. నువ్వు నాకు ఆర్డర్ వేస్తే నేను ఒప్పుకోను. నువ్వు ఒక కెప్టెన్ అని కూడా చూడను. ఆపకపోతే ఏం చేస్తావు? అక్కడికెళ్ళండి, ఇక్కడికెళ్ళండి అని మా మీద ఆర్డర్స్ చెలాయిస్తున్నావు నువ్వు. ఏ పని అయినా కష్టపడి చేసేది మేము, ప్రమోషన్స్ ఏమో నువ్వు కొట్టేస్తావా? అసలు నీకేమన్నా తెలుస్తోందా? ఎప్పుడైనా నీకు నాకు గౌరవం ఇవ్వాలని అనిపించిందా? నీ చెప్పులు చూడు, నీ కాలికి వేసుకునే ఈ చెప్పుల్లాగా నన్ను ఇంతవరకు నువ్వు ట్రీట్ చేస్తావు. కానీ ఒక్కటి చెప్తున్నాను విను, నీకు వచ్చిన ఆ ప్రమోషన్ నేను కష్టపడితే వచ్చింది. నీకే బాగా తెలుసు. ఈ ప్రమోషన్, ఈ కెప్టెన్ పదవి, ఈ గౌరవం నిన్ను చూసి కాదు, మీ నాన్నను చూసిచ్చాను. అనవసరంగా నోరు జారద్దు. నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు? నా మాట విను. చూడండి, వదలను. రాన్, నువ్వు వచ్చాయి. రాన్, నువ్వు వచ్చేయ్. ఎంత మర్యాదగా పిలుస్తున్నాడు చూడు. నువ్వేంటి చూస్తావు? వెళ్ళు. ఏమైందిరా నీకు? పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావు. ఇంకా కొత్తగా వచ్చేదేంటి పిచ్చి? సరే, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయ్. అసలు వాడు మనకు మంచి ఏదైనా చేశాడా? డేంజరస్ మిషన్ కు పంపడం తప్ప. నేను జైలు నుంచి విడిపించలేదా? అదంతా అనవసరం. ఆయన మన కెప్టెన్. అవసరం అయితే నీ కెప్టెన్ గా ఉన్నాయి. నాకే కెప్టెన్ లేదు, ఎవడు లేడు.
డాడీ స్కాట్, నువ్వేనా మాట్లాడేది? మీ గొంతు షేక్ అవుతోంది. అవును, నాకు వయసు అయిపోతుంది కదా. ఎలా ఉన్నారు డాడీ? బాగున్నాను బాబు, కానీ నిన్నే మిస్ అవుతున్నాను. మామ్ ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి బాగానే ఉంది. నువ్వింటికి రా స్కాట్. నేను రాలేను డాడీ. సెల్ఫిష్ గా ఆలోచించుకో. నువ్వు మిలిటరీలో ఉండక్కర్లేదు. డాడీ, నాకిప్పుడే రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో తెలుస్తుంది. నా జీవితంలో నేను ఎక్కడుంటే బాగుంటుందనుకున్నానో ఇప్పుడు నేను అక్కడున్నాను. నువ్వు నీ ప్రాణాలతో చెలగాటమాడుతున్నావన్న విషయం నీకు తెలుస్తోందా? ఎప్పటికైనా నా మాట విని నువ్వు ఇంటికి వచ్చాయి. డాడీ, ప్రాణాల విలువ మీకంటే నాకు చాలా బాగా తెలుసు. నా ఒక్కడి ప్రాణాల కంటే దేశ ప్రజల ప్రాణాలు ఎంతో విలువైనవి డాడీ. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను డాడీ. మీకు గౌరవంగా లేదా డాడీ? నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను బాబు. నేనేమైనా హెల్ప్ చేయాలా? థ్యాంక్స్, నేను చూసుకుంటాను. కొద్ది రోజులుగా ఆవిడకి బాలేదు. సరే, ఇంతకీ మీరెవరు? నేను ఆస్పస్ కేర్ నుంచి వచ్చాను. ఆస్పసా? మా క్లినిక్ పేరు అదే. ఆమె ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం పర్వాలేదు. మీరు పేపర్ వేస్తుంటారా? లేదు, ఆమె మనోరాల్ని. లోపలికి రండి. ఆవిడకో మనోరాలు ఉందని నాకెప్పుడు చెప్పలేదు. ఆవిడ మీదేం తప్పులేదు. ఆవిడ నాకెన్నో చేసింది కానీ 4 సంవత్సరాల నుంచి ఆవిడ మొహం కూడా చూడలేదు. మీకు తాగడానికి ఏమైనా కావాలా? వద్దు, పర్వాలేదు. ఆవిడ పైనుంది వెళ్ళి చూడండి. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను బామ్మ. ఇన్ని రోజులు నిన్ను చూడనందుకు క్షమించమని అడిగే అర్హత కూడా లేదు. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావని తెలుసు. ఇక నువ్వు నా గురించి ఏం బాధపడకర్లేదు. నా గురించి ఆలోచించే మంచి వాళ్ళు నాకు దొరికారు. మేమెప్పుడు గొడవ పడుతూ ఉంటాం, సంతోషంగా ఉంటాం. మేము అలా ఉన్నా కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటాం. ఒకరి బాధను ఒకరు షేర్ చేసుకుంటాం. మేమంతా ఒక కుటుంబంలాగా కలిసిపోయాం. ఇంకొద్ది రోజుల్లో నేను ఇంకో మిషన్కి వెళ్ళబోతున్నాను. ఆల్ఫా స్క్వాడ్లో అదే నా లాస్ట్ మిషన్. నేను ప్రాణాలతో తిరిగి వస్తే నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. నువ్వు ప్రాణాలతోనే తిరిగి వస్తావు. నా కళ్ళు చూడెక్కడా? ఇవిగో ఇక్కడే ఉన్నాయి. హాయ్, ఎలా ఉన్నావు బామ్మ? బాగానే ఉన్నాను. నువ్వు కొత్తగా వచ్చి నర్సువా? నువ్వేం మాట్లాడుతున్నావు బామ్మ? ఆ నల్ల చుట్టమ్మ ఏది? నాకు ఐ డ్రాప్ వేయడం మర్చిపోయింది. ఏంటి బామ్మ? నేను కేసీని. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిన్ను చూస్తుంటే అచ్చం నా మనవరాల్లాగే ఉన్నావు. తను చాలా అందంగా ఉంటుంది. నీకేం కాలేదు కదా? లేదు, బాగానే ఉన్నాను. నీకేమైనా కష్టం ఉంటే నాతో చెప్పు. నీకేం కాలేదు కదా? ఏమవలేదు. ఏడోకు.
హాయ్. వాట్సాప్? వచ్చి చాలాసేపు అయిందా? లేదు, ఇప్పుడే వచ్చాను. అమ్మని కలిసావా? అవును. ఆవిడ హెల్త్ ఎలా ఉంది? బాగానే ఉంది. నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు. ఆమె ఇప్పుడు ఎవరిని గుర్తుపట్టలేకపోతోంది. జూన్ 18, 2013. కొత్త పరిశోధన. ఇది బాగా డెవలప్ అయింది. సబ్జెక్ట్ 40C3. మిగతా సబ్జెక్ట్స్తో కంపేర్ చేసినప్పుడు ఇందులో అనుకోని మార్పులు జరుగుతున్నాయి. ఇంకా 7 గంటలు పూర్తి కాకుండానే స్కిన్ అంతా చాలా టైట్గా మారడం మొదలైంది. ఆ తరువాత ఒళ్ళంతా గట్టిగా రాయిలాగా మారుతోంది. నాకు తెలిసినంత వరకు ఇంకో 2 రోజుల్లో శరీరం మొత్తం ఉక్కులాగా మారిపోతుంది. వాడి దృష్టి చాలా క్రూరంగా ఉంది, కానీ చూడ్డానికి చాలా ఇంటెలిజెంట్ గా ఉన్నాడు. తయారు చేసిన నన్నే శత్రువులా చూస్తున్నాడు. కానీ కొన్ని మానవ జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. నేను వాడిపై చేసిన పరిశోధనని బాగా గుర్తుంచుకున్నాడు. నన్ను అలాగే తినేసేలా చూస్తున్నాడు. నన్ను చంపాలనే కసి వాడి కళ్ళల్లో కనపడుతోంది. నేను వాడికి దొరికితే నన్ను నలిపి నాశనం చెయ్యాలనుకుంటున్నాడు. ఇంకో 2 రోజుల్లో నా ప్రయత్నం ఫలిస్తుంది. నిన్నెప్పటి నుంచో ఓ విషయం అడుగుదాం అనుకుంటున్నాను. నువ్వెందుకు మ్యారేజ్ రింగ్ వేసుకోవడం లేదు? నీకు పెళ్ళయింది కదా. ఇదిగో మెళ్ళ వేసుకున్నాను కదా. అదేంటి మెళ్ళ తగిలించుకున్నా? హృదయానికి పక్కనే ఉంటుందని. నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావురా. పెళ్లి పెటాకులు లేని వాడివి, నీకేం తెలుస్తుంది? కీత్, అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో చెప్తావా? ఏ అమ్మాయి వీడిని చూడలేదని కోపం వచ్చింది. ఆ కోపంలో వీడు నలుగురిని కుమ్మాడు. పోలీసులు వచ్చి వీడిని కుమ్మారు. కంగారు పడకరా, నిన్ను ఒకసారి ఇరికించకపోతే అడుగు. నీకంత సీన్ లేదులే. ఓహో, వచ్చేసారు ప్రేమ పావురాలు. రాత్రంతా నిద్ర లేదనుకుంటాను. చెప్పు. నీకులా నేనేవి జైల్లో గడపలేదులే. హే, నేను జైల్లో ఉన్నట్టు నీకెలా తెలిసింది? నువ్వు పెద్ద ఫేమస్ ఫిగర్ కదా కీత్. ఇక కాపే. నీ గురించి నువ్వే పబ్లిసిటీ ఇచ్చుకుంటావు కదా. ఏంటి? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటారు. మా చెవుల్లోంచి రక్తాలు ఒకటే కారం. మాట్లాడండి మాట్లాడండి, మీకు తోచినట్టుగా మాట్లాడండి. కెప్టెన్, కర్నల్, మీరు నన్ను పిలిచారట. కెప్టెన్, మీరు వెళ్లబోయే మిషన్ గురించి పూర్తి సమాచారాన్ని మీ టీంకి మేము అందజేయలేదు. అయితే మేము ఈ మిషన్ ని కంప్లీట్ చేయకూడదని చెప్తున్నారా? కొన్ని రోజులుగా పక్కనే ఉన్న గ్రామంలో చాలా మంది కనపడకుండా పోతున్నట్టుగా మాకు సమాచారం అందింది. ఆ విలేజ్ మీ టార్గెట్ పక్కనే ఉంది. ఈ విషయాన్ని ఆల్రెడీ ముందే చెప్పారు. కానీ మీటింగ్లో మేము ఇది కేవలం ఇన్ఫర్మేషన్ సేకరించే మిషన్ అని మాత్రమే చెప్పాం. కానీ నిజం అది కాదు. మాకు ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ దొరికింది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఇన్ఫార్మర్ మాకు సమాచారాన్ని అందజేశాడు. రహస్య డాక్యుమెంట్స్ ని పరిశీలించిన తర్వాత యుఎస్ గవర్నమెంట్ కి దీంతో ప్రమేయం ఉందని మాకు అర్థమైంది. అడ్వైజర్ ఎవరా ఇన్ఫార్మర్? అతని పేరు బయటకు చెప్పకూడదు. నువ్వు డిపార్ట్మెంట్లో ఉన్నావు కాబట్టి ఎందుకు చెప్పకూడదు నీకు అర్థమై ఉంటుంది. ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుంచుకో, ఇది తమాషా కాదు. ఎప్పటికైనా మీ టీంతో చెప్పి వెళ్లకుండా చూడు. ఇందులో ఏ ఒక్క సమాచారం కూడా నిజమైన సమాచారంగా లేదు. నిజమేంటో కనుక్కుంటాం. ఇది డేంజరస్ అయిన మిషన్. నాన్నా, మాకే ప్రమాదం జరగదు.
నువ్వు ముందు భాగం చూసుకో. కీత్, నువ్వు కుడి వైపు చూసుకో. ఓకే. రాన్, నువ్వు ఎడం వైపు చూసుకో. క్యాసీ, నేను వెనక వైపు చూసుకుంటాం. పొజిషన్స్ వెళ్ళండి. నేను టార్గెట్ ని చూశాను. జాన్, నీకు ఫ్రంట్ పొజిషన్ లో టార్గెట్ ఉందేమో చూడు. ఆల్ఫా స్క్వాడ్ 15 మీటర్స్ ముందుకు వెళ్ళి చూడండి. ఓకే. ప్రతి ఒక్కరూ మూవ్ అవ్వండి. ఆల్ రైట్, మనం అందరం విడిపోదాం. నేను వెనక వైపు చూసుకుంటాను. ఎప్పుడు మీరిద్దరు వెనక వైపు చూసుకుంటారు? డోర్ మూసుకుని మీ పని మీరు చూసుకుంటారా? ఫోకస్ ఫోకస్ ఫోకస్. త్వరగా వెళ్ళండి. కెప్టెన్, ఏమైనా దొరికాయా? ఎవరో ఇక్కడ పరిశోధనలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా టెస్ట్ రిజల్ట్స్. క్యాట్స్ మీద, బర్డ్స్ మీద, అన్ని జంతువుల మీద చేస్తున్నారు. మనుషుల మీద కూడా చేస్తున్నారు. ఇది చూస్తుంటే చాలా పెద్ద ప్రాసెస్ లా ఉంది. ఇదేంటో మనం కనిపెట్టే తీరాలి. అందులో వాటి డీటెయిల్స్ ఏమీ లేవా? ఇందులో ఎటువంటి డీటెయిల్స్ లేవు. వాళ్ళ పేరు, ఊరు ఏమీ లేవు. ఇందులో నెంబర్స్ ఏవో కోడ్ భాషలో రాసినట్టున్నాయి. అర్థం కావట్లేదు.
ఇక్కడ ఎవరో మనుషులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నావు? టార్గెట్ వెనకాల వెళ్తున్నాను. మిలిటరీ వాళ్ళ ఆధీనంలో ఉంది. మర్యాదగా అక్కడే ఆగు. మోకాళ్ళ మీద కూర్చో. అసలు వీళ్ళంతా ఎవరు? స్కాట్ నుంచి ఎవరు చెప్పండి, తను తీసుకుని వెళ్ళిపోదాం. హెడ్ క్వార్టర్స్ ఫోన్ చేసి ఇక్కడ సిచ్యువేషన్ చెప్పు. ఆల్ఫా టీం నుండి మాట్లాడుతున్నాను. మమ్మల్ని ఎవరో టార్గెట్ చేశారు. మేము వెనక్కి వచ్చేస్తున్నాం. మా మాటలు మీకు వినిపిస్తున్నాయా? రేడియో పనిచేయడం లేదు. అసలు మీరు ముగ్గురు ఇక్కడ ఏం చేస్తున్నారు? కాల్చి పడేయకుండా. చాలా మంది వస్తున్నారు. ముందు లోపలికి వెళ్దాం, పదండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? మనం మిషన్ ని ఆపేస్తున్నాం. చేతకాని వాళ్ళ మిషన్ ఆపేసి కూర్చోమంటావా? ఆపడం కుదరదు. నేను కెప్టెన్ ని చెప్తున్నాను, మిషన్ ని ఇక్కడ ఆపేద్దాం. మీ గోల్ ఆపి డెసిషన్ తీసుకోండి. మనం వాళ్ళని ఎదుర్కోగలం. మనం వాళ్ళని చంపి మన మిషన్ ని కంటిన్యూ చేద్దాం. అప్పుడే మనం ఇక్కడి నుంచి బయలుదేరి. మనం ఇప్పుడు వాళ్ళని ఎదుర్కోలేం. ఇప్పటికే రాను కోల్పోయాం. అయితే ఆ ఫ్యామిలీ సంగతి ఏంటి? స్కాట్, నువ్వు లోపలికి వెళ్ళి ఫ్రంట్ లైన్ ని చూసుకో. ఓకే. నువ్వు తనకు తోడుగా ఉంటు. ఇదంతా నీ వల్లే. నేను చెప్పిన మాట వినడం లేదు నువ్వు. క్లియర్. క్లియర్. ఇక్కడ కూడా ఎవరు లేరు. ఇదంతా చూశారు కదా. దీని గురించి ఎవరైనా వివరంగా చెప్పగలరా? ఎక్స్పెరిమెంట్స్. వాళ్ళ మీద ప్రయోగాలు చేశారు. వాళ్ళ శరీరం అంతా విషంతో నిండిపోయింది. ఎటువంటి ఎక్స్పెరిమెంట్? అదొక మందు. కనపడకుండా పోయారు కదా 5 ఇన్వెస్టర్స్. ఇది వాళ్లే చేసుంటారు. మందంటే ఏంటి? అదేమన్నా డేంజరస్ మందా? మనకు దొరికిన డాక్యుమెంట్స్ ప్రకారం దాన్ని చూస్తే అది డేంజరస్. వయసును పెరగకుండా ఆపేస్తుంది. వాళ్ళ మీద ఎవరు ప్రయోగించారో మనం తెలుసుకోవాలి. ఈ మందు మనుషుల యొక్క సెల్స్ మీద ప్రభావం చూపించి వయసు పెరగకుండా చేస్తుంది. ఆ మందు తీసుకున్న వాళ్ళు సూపర్ హ్యూమన్స్ లాగా. నువ్వు అన్నట్టు వాళ్ళు సూపర్ హ్యూమన్స్ అయ్యినా కూడా కాల్స్తే రక్తం వస్తుంది. రక్తం వస్తే చచ్చిపోతారు. కానీ వీళ్ళెందుకని కాల్చినా చావకుండా అలాగే ఉన్నారు? ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది. పక్క విలేజ్ లో జనాలు కనిపించకుండా పోవడానికి, ఆ ఇన్వెస్టర్స్ కనపడకుండా పోవడానికి కనెక్షన్ అంతా ఇదేనమాట. నువ్వు చెప్పింది కరెక్టే. నేను క్యాసీ ముందుకు వెళ్లి బయట సెర్చ్ చేస్తాం. మీరిద్దరు వెనక వైపు చూడండి. ఎవరన్నది మనం ఈజీగా కనిపించచ్చు. క్లియర్. క్లియర్.
ఎటువంటి ఆధారం దొరకలేదు. మీరు చెప్పినట్టు ఏ ప్రయోగం లేదు ఇక్కడ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోయి ఉండొచ్చు కదా. మనం బయట చూసిన వాళ్ళు లోపల నుండి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. ఇదంతా విచిత్రంగా ఉంది. సాక్ష్యం కనబడకుండా మాయం చేసి ఉండొచ్చు. అవి మనల్ని మన గన్స్ ను చూసి భయపడడం లేదు. అటువంటిప్పుడు సాక్ష్యాధారాలని ఎందుకు మాయం చేస్తాయి? ఓకే, ఇప్పుడు మనం కొత్త పద్ధతిలో మొదలు పెడదాం. మీ ముగ్గురు కూడా ముందు వైపుకి వెళ్లి చూడండి. నేను వెనక వైపుకి వెళ్లి ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమో చూస్తాను. ఆల్ రైట్, బయలుదేరదాం. హే గైస్, ఇక్కడ చూడండి. ఇక్కడ చాలా డెడ్ బాడీస్ ఉన్నాయి. కేసీ ఇట్రా. వస్తున్నాను. వీళ్ళు ఎలా చనిపోయారో తెలియడం లేదు. ఒక్కడు కూడా ప్రాణాలతో లేడు. వీళ్ళేదో ప్లాన్ ప్రకారం చేసినట్టుగా ఉన్నారు. చూస్తే నాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఎవరు ప్లాన్ చేశారంటావు? ఎవరు కాల్చకండి ప్లీజ్. నాకు ఆశ్చర్యంగా ఉంది. నన్ను ఒక్కడిని చంపడానికి మీరు ముగ్గురు తుపాకులు గురిపెట్టాల్సిన అవసరం లేదు. నేను తీవ్రవాదిని కాను. అయితే నువ్వెవరు? ఒకరి గురించి అడిగేటప్పుడు ముందు తనని తాను పరిచయం చేసుకోవాలని తెలీదా? ఒక బుల్లెట్ దించిన తర్వాత పరిచయం చేసుకోమంటావా? నేనొక్కసారే నిన్ను అడుగుతున్నాను, అసలు నువ్వు ఎవరు? ఓకే, నా పేరు డాక్టర్ నికోలస్ బర్గ్మ్యాన్. అందరూ బగ్ అని పిలుస్తారు. వీటంతటికీ నువ్వే కారణమా? ఇదంతా నేను సృష్టించిన సామ్రాజ్యం. మీరందరూ నా సామ్రాజ్యంలోనే ఉన్నారు. ఈ పక్కూరు ప్రజలు కనపడకుండా పోవడానికి కారణం మీరేనా? మీరా ఇన్వెస్టిగేటర్స్ తో చేతులు కలిపారా? తప్పు చేయడం సహజం. నాకు ఇన్వెస్టర్స్ కావాలి, అందుకే అలా చేశాను. కానీ మీ గవర్నమెంట్ నాకు ఇచ్చే ఆదాయాన్ని ఆపేసింది. అందుకే మన బేస్ లో గవర్నమెంట్ ఆపరేటర్స్ వచ్చి అటాక్ చేశారు. గవర్నమెంట్ ఆపరేటర్సా? ఓ, నాకు డబ్బిచ్చే బ్రాంచ్కి చెందిన వాళ్ళ. అనవసరమైన ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉన్నా వాళ్లకు నచ్చదు. అభం శుభం తెలియని ఈ గ్రామ ప్రజల్ని నీ ప్రయోగానికి ఉపయోగించుకున్నావు స్వార్థంతో. నాకు ఈ ప్రయోగం చేయడానికి వేరే దారి లేదు, నన్ను నమ్మండి. నేను ఆ గ్రామ ప్రజల మీద పరిశోధన చేయడానికి ముందే నా శిష్యుల మీద చేశాను. ఒక మంచి పని కోసం ప్రాణాలు అర్పించడం తప్పు కాదు. ముందు నీ ప్రాణాలు తీయాలి. మీరు ముగ్గురు ఆ డాక్యుమెంట్స్ చూసారా లేదా? చూస్తే మీకే తెలిసి ఉండాలి. నా రీసెర్చ్ ప్రపంచాన్ని మార్చేస్తుంది. అంటే ఆ దేవుడు కూడా చేయలేని పని నేను చేస్తున్నాను అంటున్నారా? ఇది దానికంటే చాలా కాంప్లికేటెడ్ అయిన విషయం. ఫౌంటైన్ ఆఫ్ యూత్ ను కనిపెట్టిన సైంటిస్ట్ కొడుకుని నేను. ఇంతవరకు నేను విన్నదే లేదు. నువ్వు విని ఉండకపోవచ్చు. నాకు పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదు. వరల్డ్ వార్ II సమయంలో హిట్లర్ ఆజ్ఞ ప్రకారం ఒక సీక్రెట్ ల్యాబ్ నిర్మించారు. అది మరణం లేని మందు కనిపెట్టడం కోసం. తన సైనికులు చావు లేకుండా శాశ్వతంగా ఉండిపోవడానికి ఒక మందును కనిపెట్టమని చెప్పాడు. కానీ అది ఆదిలోనే అంతమైపోయింది. ఆ పరిశోధన హద్దులు దాటిపోయింది. చివరికి ఆ పరిశోధనాశాల మూసివేయవలసి వచ్చింది. కానీ మా నాన్నగారు అందులోని కొన్ని శాంపిల్స్ ని భద్రంగా దాచారు. ఓడిపోతున్న జర్మనీ దేశంలో ఆయన పరిశోధన కొనసాగించలేకపోయారు. అందువల్లే ఆయన అమెరికాకు వచ్చారు. నీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పకు. శాంపిల్స్ తీసుకుని ఎవరికంటా పడకుండా అంత దూరం నుంచి రావడానికి అవకాశమే లేదు. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. దానికి మా నాన్నగారు ఒక రిస్క్ తీసుకున్నారు. ఎవరికీ సందేహం రాకుండా ఆ శాంపిల్స్ ని ఆయన ఒంట్లోనే ఎక్కించుకున్నారు. సైన్స్ ఫిక్షన్ సినిమాలా కథ చెప్తున్నావు కదా? ఆయన శరీరంలో ఎక్కించుకున్న శాంపిల్స్ నా నరాల్లో ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు నాకు 66 ఏళ్లు నడుస్తున్నాయి. అబద్ధం చెప్పకో. నేను అబద్ధం చెప్పడం లేదు. నాకు 66 ఏళ్లంటే మీలాగే ఎవరూ నమ్మడం లేదు. ఈ ప్రయోగం చాలా మంది మీద పనిచేయక వాళ్ళు మధ్యలో చనిపోతున్నారు. మనం బయట చూసిన వాళ్ళందరూ వాళ్ళే. మనం వచ్చిన పని అయిపోయింది. ఈయన పట్టుకుని మనం ఇక్కడి నుంచి బయలుదేరిపోదాం. ఓకేనా? ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? నన్ను పట్టుకుంటే ఈ ప్రయోగం ఎంతటితో ఆగిపోతుంది అనుకుంటున్నారా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నా వల్ల చాలా మంది కోట్లు సంపాదిస్తున్నారు. నేను ఈ మందుని ప్రపంచంలోని డీలర్స్ కి అమ్మేశాను. నాకు డబ్బు కూడా బాగానే వచ్చింది. అయినా ఆ డబ్బు నాకు సరిపోలేదు. ఉగ్రవాదులతో కూడా చేయి కలిపావా నువ్వు? డబ్బు కోసం ఇంత నీచాన్ని కొడిగడతావా? అసలు నాకు డబ్బు అవసరమయ్యే నేను ఈ పరిశోధన ప్రారంభించాను. మీ గవర్నమెంట్ కనుక నాకు డబ్బు ఇచ్చి ఉన్నట్టయితే ఇప్పుడు ఎవ్వరికీ ఇటువంటి పరిస్థితి వచ్చుండేదే కాదు. ప్రపంచాన్ని హిట్లర్ ఎలా అయితే గడగడలాడించాడో
ఈ వైరస్ కూడా అదే విధంగా ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఒక్కడుగు ముందుకు వేస్తే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మీరు నన్నేమీ చేయలేరు. వాళ్ళు వచ్చేస్తున్నారు, షూట్ చేయండి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వాళ్ళని షూట్ చేయి. మంది వస్తున్నారు రా బాబు. గైస్ మనం తొందరగా బయటపడాలి. ఆగు, రెండు చేతులు పైకెత్తు. ముందు నీ తుపాకీని కింద పడే. నువ్వు నాకు ఆర్డర్స్ వేయకు, నేను చెప్పినట్టు చేయి. నువ్వు నన్ను చంపావే అనుకో, నీతో పాటు ఈ ప్రపంచాన్ని కూడా ఎవ్వడూ కాపాడలేడు. అలాగే నన్ను ప్రాణాలతో బయటికి తీసుకెళ్ళి నువ్వు మరీ అంతలా ఆశపడకు. నిన్ను ప్రాణాలతో ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. నేను చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ ఎంత ముఖ్యమైందో నీకు తెలియదు. నువ్వు చేసే ఎక్స్పెరిమెంట్ ఫెయిల్యూర్ అయ్యింది, అది అక్కడతో ఆపేమని చెప్తున్నాను కదా. నా ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయినా కానీ అది ఫేమస్ అయిపోయింది కెప్టెన్. నేను కనిపెట్టిన వైరస్ ని కంట్రోల్ చేయడం ఎవడి తరమో కాదు. ఇక మాట్లాడింది చాలు బగ్ మ్యాన్. 5 లెక్క పెట్టేలోపు నువ్వు మోకాళ్ళపై కూర్చోవాలి. నీకెందుకని నేను చెప్పేది అర్థం కావడం లేదు. రీసెర్చ్ సెంటర్ని చూసావు కదా, అయితే డాక్యుమెంట్స్ కూడా చూసుంటావు. నా దగ్గర ఉన్న ఈ మందే ఆ వైరస్ కి విరుగుడు. అది
అదే ఇప్పుడు ఈ ప్రపంచానికి కావాలి. రారా చూసుకుందాం. ఎంత పనిచేసావు. వాడు నన్ను కొరికాడు. నువ్వేం భయపడకో, చూపించు. అది చాలా మండుతుంది. ఇది స్ప్రెడ్ అవుతోంది. త్వరగా నీ బ్యాగ్ తీ. ఇప్పుడు వదిలే, టైం లేదు. నువ్వు బానే ఉన్నావు కదా? నాకేం కాలేదు. కెప్టెన్ కూడా ఏమీ అయి ఉండదని నమ్ముతున్నాను. కెప్టెన్ ఎక్కడున్నాడో కనిపెట్టాలి. వాళ్ళని కాల్చేటప్పుడు నాకు విషయం తెలిసింది. కరెక్ట్ గా తల మీద గురిపెట్టి కాలిస్తే వాళ్ళు మళ్ళీ లేవట్లేదు. ఇక నుంచి మీరు కూడా అలాగే కాల్చండి. మనం ఇక్కడి నుంచి తొందరగా బయటపడాలి. రండి, త్వరగా వెళ్దాం. స్కాట్, ఈ గన్ను కూడా నీ దగ్గర ఉంచుకో. ఒకసారి ఇటు చూడండి. డాక్టర్ బర్గ్మెన్ మాట్లాడుతున్నాను. అవును, వైరస్ సెకండ్ కేటగిరీ రీచ్ అయింది. మిమ్మల్ని స్వయంగా కలుసుకోవాలని ఎదురు చూస్తున్నాను. మనం ఒక్కటిగా కలిసి ఈ ప్రపంచాన్ని మార్చబోతున్నాం.
దేవుడా, ఏంటి రాక్షసుల్లా ఉన్నాడు? చావరా! कैसे? कैसे? कैसे?
మిస్టర్ హోవర్, మీ అబ్బాయి తిరిగి ఇంటికి వచ్చేశాడు, కానీ అతని మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు. ప్రాణాలతోటే కదా ఉన్నాడు. మీరు మా రూల్స్ని అతిక్రమించి బేస్కి మీ మనుషుల్ని పంపించారు. మా మనుషుల్నే మాకు వ్యతిరేకంగా చేశారు. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీకు విషయం తెలుసా? ఆల్ఫా టీం నుంచి ప్రాణాలతో బయటపడిన వాళ్ళు చెప్పిన విషయాలు విని నేను ఆశ్చర్యపోయాను. 5 రోజుల క్రితం నేను న్యూస్లో ఒక మనిషి ఇంకో మనిషిని కొరుక్కు తినడం చూశాను. వాళ్ళని కంట్రోల్ చేయలేక లోకల్ పోలీసులు వాళ్ళని షూట్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళంత వికృతంగా ప్రవర్తించారు. షూట్ చేసినా సరే వాళ్ళు చావలేదు. అప్పుడే నాకు నమ్మకం కలిగింది. వాటన్నిటికీ కారణమైన మీరు మాత్రం ఏమీ తెలియనట్టు మౌనంగా ఉన్నారు. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా నిమిషానికి లక్షల మంది చనిపోతున్నారు. నీకేం కాదు తల్లి, నేనే మందు నీ మీద స్ప్రే చేస్తాను, నీకేం కాదు, నువ్వు బతుకుతావు. అలెక్స్, అలెక్స్ కళ్ళు తెరు, నన్ను చూడు, పైకి లేమ్మా, లే తల్లి, లే, కళ్ళు తెరు, చూడు, లేమ్మా, వాళ్ళు వచ్చేస్తున్నారు, త్వరగా లేమ్మా, నేను నిన్ను కాపాడుకుంటాను, నువ్వేం భయపడుకో, నేను నిన్ను కాపాడుకుంటాను, నీకేం కాదమ్మా, నీకేం కాదు, భయపడుకో. అలెక్స్, అలెక్స్, లేమ్మా. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆల్ఫా స్క్వాడ్ టీం నికోలస్ బర్గ్ ని కనిపెట్టలేకపోయింది. ఈ నింద మోపడానికి మాకు ఎవరో ఒకరు కావాలి. నింద మోపడానికి ఎవరో ఒకరు కావాలా? మీ సుపీరియర్స్ మీదే వేసుకోండి. వాళ్లే ఎంతో కాలంగా రహస్యంగా దాచుంచారు. ఇది ఇలాగే కొనసాగిందంటే ఇంకో 3 రోజుల్లో అమెరికా మొత్తం ధ్వంసం అయిపోతుంది. దానికి మీరేం సమాధానం చెప్తారు? మీకు వినిపిస్తున్నాయా ఆ అరుపులు, ఆర్తనాదాలు? నేను తలుచుకుంటే మిమ్మల్ని తీసుకెళ్లి వాళ్ళ మధ్య పడేయగలను. వద్దులే, మా టీం మీకు సహాయం చేస్తుంది. అప్పుడే తొందరపడకండి.
మీతో మాట్లాడడానికి ఒకరు ఎదురు చూస్తున్నారు. నేనెవరో గుర్తున్నానా? నీ ఆఫీసర్ని ఒకటి చంపడానికి నేను హెల్ప్ చేశాను, గుర్తుందా? నువ్వు మా బేస్ లోపలికి వచ్చి మాలో ఒకడిని నువ్వు లొంగ తీసుకున్నావు కదా. ఇప్పుడు నేను అడిగేదానికి నువ్వు మర్యాదగా బదులు చెప్పాలి. నేను అడిగే ప్రతి ప్రశ్నకి నాకు తెలియదనే సమాధానం రాకూడదు. ఈ వైరస్ ని ప్రపంచం మొత్తం పాకకుండా ఎలా ఆపాలి? బర్గ్మెన్ ఎవరి కోసం ప్రయోగం చేస్తున్నాడు? ఈ పని నువ్వే చేయించుకుంటున్నావా? మర్యాదగా అడిగిన దానికి సమాధానం చెప్పు. ఓకే, నువ్వు ఇలా అడిగితే సమాధానం చెప్పవు కదా. నిన్న అక్కడికి తీసుకువెళ్తేనే నువ్వు నోరిప్పుతావు. ఎక్కడికి తీసుకెళ్తావు? ఆ బగ్మ్యాన్ ప్రయోగశాలకి మనం మళ్ళీ వెళ్తున్నాం. నువ్వెక్కడికి వెళ్ళినా ఎటువంటి ఆధారం నీకు దొరకదు. డాక్టర్ నికోలస్ బర్గ్మ్యాన్, ప్రపంచంలో ఉన్న అతి గొప్ప మేధావిని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇస్తానన్న అమౌంట్ మీరు కరెక్ట్ గా ఇస్తారని నేను నమ్ముతున్నాను. నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. మీరు అడిగిన డబ్బులు ఇదిగోండి. నేను పంపిన 5 సబ్జెక్టులు ఓకేనా? అన్నీ చాలా బాగున్నాయి. అడగడం మర్చిపోయాను, ఆ మిలిటరీ వాళ్ళ వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా? ఏదైనా ప్రాబ్లం అయితే నాతో చెప్పండి. వాళ్ళ స్టైల్లో అటాక్ చేశారు, నేను నా స్టైల్లో క్లోజ్ చేశాను. దిగులు పడకండి, ఇక వాళ్ల వల్ల సమస్య లేదు. అయితే సరే, తర్వాత ఏం చేయాలి? కొత్తగా అడుగుతున్నారేంటి? దీంతో ఈ లోక వ్యాల్లకల్లోలం అయిపోతుంది. గవర్నమెంట్ నిస్సహాయ స్థితికి వస్తుంది. ప్రజలందరూ సహాయాని కోసం ఎదురు చూస్తుంటారు. అప్పుడు మనం ఇది వాళ్ళకిద్దాం. డాక్టర్ బర్గ్మ్యాన్, వెల్కమ్ టు ఇల్లుమినాటి. Everybody wants what they can't have. I turned the throne into a second home. I built a bed on top of broken bones. And I never, ever asked for more. Take your heart
సో మీరే డెల్టానా? నేనేమో మిమ్మల్ని హై కమాండర్స్ అనుకున్నాను. ప్రాబ్లం కూడా హై లెవెల్లోనే ఉంది కదా, నువ్వు అనుకోవడంలో తప్పలేదు. మా టీంలో ఇప్పటి వరకు 8 మంది సోల్జర్స్ చచ్చిపోయారు. నేను ప్రాణాలతో ఉండగా ఇకపై ఒక్కరిని కూడా చావనివ్వను. అవునా? అవును, బ్రావో టీం ఏమైంది? ఆ టీం మొత్తాన్ని 2 రోజులకు ముందే ఏజెన్సీ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేశారు. నిన్న రాత్రి వరకు నేను పార్సన్స్ మాత్రమే ఉన్నాం, కానీ వాడికి కూడా ఆ వైరస్ సోకింది. రాత్రి నుండి నేను ఎవరైనా వచ్చి రక్షిస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాను. ప్రతి క్షణం భయపడుతూనే ఉన్నాను. మనం ఎలాగైనా ఆ వైరస్ అంతం చేయగలమంటావా? మర్యాదగా ఆయుధాన్ని కింద పడే, లేదంటే షూట్ చేసేస్తాం. నీకే చెప్తున్నా, కింద పడే. ఇప్పుడు ఎందుకు అతన్ని కాల్చారు? అతను మనిషి కాదు. నీకెలా తెలుసు? మీ సైనికుల్ని కాస్త కంట్రోల్లో ఉండమని చెప్పండి. అలాగా? ఒకసారి నీ చుట్టూ చూసుకో. నువ్వు ఒక మిలిటరీ వాళ్ళ ప్రవర్తిస్తే బాగుంటుంది.